హలో నమస్తే, నేను మీ అనుష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గృహలక్ష్మి తెలుగు వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? సో అందరు బాగున్నారని కోరుకుంటున్నాను. సో ఈరోజు వ్లాగ్ వచ్చి ఏంటి అంటే, మేము మా అక్కయ్య వాళ్ళ సైడ్ ఫంక్షన్ ఉండే అనమాట, బర్త్డే ఫంక్షన్. సో దానికోసం అని చెప్పి వెళ్తున్నాము. సో మా చిక్కడ చూడండి ఎంత క్యూట్గా రెడీ అయిపోయిందో. సో ఇక్కడ మేము ఇంకా మొత్తం తిరుగుతున్నాం అనమాట. సో చాలా డేస్ తర్వాత మళ్ళీ మేము ఫ్యామిలీ మొత్తం ఒక ప్లేస్లో గ్యాదర్ కాబోతున్నాము. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. సో ఇక్కడ చూస్తుంటే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ వచ్చేసినట్టున్నారు. సో ఫస్ట్ వెళ్ళి వాళ్ళందరినీ కలుద్దాము. సో ఇంకా లేట్ చేయకుండా వెళ్దాం, వచ్చేసేయండి నాతో పాటు మీరు కూడా. సో మా మమ్మీ, మా పెద్దమ్మలు, మా అక్కయ్యలు, అక్క వాళ్ళ పాప ఆద్య. సో మా ఫ్యామిలీలో ఫస్ట్ బుడ్డిది ఇదే అనమాట. అందుకని ఆద్యాన్ని ఎక్కువ ప్యాంపర్ చేస్తాం అందరం కూడా. సో ఎంతైనా కూడా ఫస్ట్ వచ్చిన వాళ్ళపై అంటే ప్రేమ ఎక్కువ ఉంటుంది కదా. సో ఇక్కడ కనిపించేది మా అక్కయ్య వాళ్ళ అత్తయ్య అనమాట. సో ఇప్పుడు ఫంక్షన్ జరుగుతుందని చెప్పాం కదా. సో తనే అక్కయ్య, పప్పి. మేమందరం ముద్దుగా పప్పి అని పిలుచుకుంటాం అనమాట. సో పెద్దక్క వాళ్ళ అత్తమ్మ మా పెద్దక్కయ్య. సో తను పూజ అనమాట. సో మేమందరం కూడా ఒక్క ప్లేస్లో కలిస్తే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేస్తాం. ఇంకొక అక్క. సో మేమందరం ముద్దుగా లడ్డు అంటాం అనమాట. సో మా అందరికీ కూడా దాదాపు నిక్ నేమ్స్ ఉన్నాయి. ఒక నాకు తప్ప మిగిలిన అక్క వాళ్ళందరికీ నిక్ నేమ్స్ ఉన్నాయన్నమాట. సో మేమందరం కూడా అవే నిక్ నేమ్స్తో పిలుచుకుంటాము. సో ఇక్కడ మ్యాజిక్ షో జరుగుతుంది. అండ్ ఆరాధ్య సో ఇద్దరు వెళ్ళి అక్కడ పార్టిసిపేట్ చేసిండ్రనమాట. సో పోయినసారి అంటే మా తమ్ముడి వాళ్ళ బాబు బర్త్డే అయింది కదా. సో అప్పుడు కూడా మేము అంటే వీళ్ళనే మాట్లాడమన్నమాట, ఎస్వి క్రియేషన్స్ అని. సో చాలా బాగా చేస్తారు. మన బడ్జెట్లో మనకి ఏమేమి కావాలో అవన్నీ కూడా వాళ్ళు అరేంజ్ చేస్తారనమాట.
సో మా చిక్కు గాని పని ఏంటి అని అంటే ఫంక్షన్లో మొత్తం కూడా అక్కడ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ పెడతారు కదా డెకరేషన్కి. సో వెళ్ళడము, ఆ ఫ్లవర్స్ తీసుకురావడము, మళ్ళీ వెళ్ళడము, వాటిని అక్కడ పెట్టడము. సో ఇదే పని చేస్తూనే ఉంది. సో ఆమె వెనకాల నేను కూడా తిరగాల్సి వచ్చిందనమాట. సో ఇక్కడ కనిపిస్తున్నారు కదా, వీళ్ళ పాపదే బర్త్డే అనమాట. సో ఇంకా పక్కనున్నది అక్క వాళ్ళ వదిన అనమాట. సో ఇక్కడ ఏం మ్యాజిక్ జరుగుతుంది అని అంటే, ఆ వదిన రింగ్ ఒకటి తీసుకొని ఆ బాక్స్లో దాచిపెట్టి అది మాయం చేసిండ్రు అనమాట. ఇక్కడేమో మా చిక్కుగాడు చెప్పాను కదా ఇందాక, సేమ్ రొటీన్ అదే పని అనమాట. అక్కడ నుంచి ఫ్లవర్స్ తీయడము, మళ్ళీ అగుంది అందులో పెట్టడము, మళ్ళీ అవి తెచ్చుకోవడము. సో ఆమెకు ఫుల్ టైం పాస్ అయింది, అదే ఫుల్ ఆట. కాకపోతే ఇంకా ఆమెతో నేను ఉండాల్సి వచ్చిందనమాట. ఇక్కడేమో మా చిక్కు ఎప్పుడు లేనిది, మనం పిల్లలు ఎట్లా అంటే మనం ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అసలు ఏం అడగరు. బట్ మనం స్పెషల్లీ ఎప్పుడైనా బయటికి వెళ్తే మాత్రం ఆకలిస్తుందని, అది కావాలి ఇది కావాలి అని చెప్పి అడుగుతూనే ఉంటారు. సో ఇక్కడ చిక్కు కూడా అట్లనే ఆ రోజు మాత్రం నన్ను ఫుల్ సతాయించిందనమాట, ఆకలిస్తుందని చెప్పి. సో ఇంకా మేము అక్కడ కుకుంబర్స్ ఉంటాయి కదా కట్ చేసినవి, సో అవి తీసుకుందామని చెప్పి వెళ్ళుండే. సో నాకు అనిపించింది అనమాట, సాధారణంగా అయితే నేను నార్మల్గా ఎప్పుడు కానీ బిస్కెట్ ప్యాకెట్స్ అట్లా క్యారీ చేస్తాను. బట్ ఆ రోజు మాత్రము తీసుకెళ్ళలేదు, ఇంకా బాగా హడావిడిగా వెళ్ళిపోయి ఉండే అనమాట. ఇంకా అదే టైము ఆమె ఇంకా ఫుల్ అడగడం స్టార్ట్ చేసింది. సో ఇక్కడ కనిపిస్తుంది మా పెద్దనాన్న అనమాట. సో మా పెద్దమ్మ వాళ్ళ సైడ్ రిలేటివ్స్. ఇంకా ఇట్లా ఫంక్షన్స్కి వెళ్తూ ఉంటే మనము చాలామంది, అంటే మన క్లోజ్డ్ సర్కిలే కాకుండా ఇంకా మనం ఎప్పుడు టచ్లో ఉండని వాళ్ళు కూడా అందరూ ఫంక్షన్స్కి వస్తూ ఉంటారు కదా. సో ఈ క్యూటీ పై వాళ్ళ మన్మరాలు. సో ఇది ఎంత మంచిగా, ఎంత క్యూట్గా మనం ఏం చెప్తే అవి చేస్తుండే అనమాట, ఏం అడిగితే అవి చేస్తుండే. చూడండి ఎంత క్యూట్గా ఉందో బుడ్డిది. ఇంకా వీటి మా తమ్ముడు అండ్ ఇక్కడ మా బావ ఫొటోస్ దిగుతాడు, అందులో మా అక్క లేకుండా ఫొటోస్ దిగుతాడు. సో ఇంకా అక్క కూడా నెక్స్ట్ జాయిన్ అయిపోయింది. సో ఫొటోస్ అన్నీ కూడా ఫస్ట్ కేక్ కటింగ్కి ముందు తీసుకొని ఉండే. సో ఎందుకంటే పిల్లలు సాధారణంగా ఆగరు కదా, అప్పటికే చిన్నది ఫుల్ ఏడవడం అనమాట. అందులో సమ్మర్ కదా, ఈ సమ్మర్లో మాత్రం ఫంక్షన్స్ అంటేనే బాబు ఎంత భయం వేస్తుంది అసలుకి. ఫుల్ ఎండ అండ్ ఆఫ్టర్నూన్ ఫంక్షన్ దానికి తోడు. సో బుడ్డిది కూడా మస్తు ఏడ్చుండే. ఇంకా కాసేపు పడుకుంది. సో ఆమె పడుకునేంత వరకు మ్యాజిక్ షో అంతా కూడా చేసేసారనమాట. సో లేచిన తర్వాత ఫస్ట్ కొంచెం లేచిన తర్వాత ఫ్రెష్గా ఉంటుంది కదా, సో అందుకని ఫస్ట్ కొన్ని ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నారు. సో నిజంగా మేము కలిసి చాలా డేస్ అవుతుందన్నమాట. మా పెద్ద కేక్ సర్జరీ అయినప్పుడు కలిసినాం అనమాట. తర్వాత మళ్ళీ ఇప్పుడే కలవడము 6-7 months అవుతుంది. సో మస్తు అంటే చాలా డేస్ తర్వాత అందరినీ కలిస్తే చాలా మంచిగా అనిపించింది అనమాట. సో ఇక్కడ టాటూ కూడా వేయించుకొని ఉండే అనమాట, అంటే అది కూడా స్టాల్ పెట్టారు. సో ఇక్కడ చూసారా, ఆద్య అండ్ ఆరాధ్య ఇద్దరు బటర్ఫ్లై టాటూ వేసుకున్నారు.
సో ఆద్య ఫస్ట్, ఆరాధ్య సెకండ్ అనమాట మా ఫ్యామిలీలో. సో భలే క్యూట్గా ఉంది కదా టాటూ. నెక్స్ట్ కేక్ తీసుకొచ్చింది అనమాట. సో ఫైనలీ కేక్ కటింగ్. సో సమ్మర్కి అది కూల్ కేక్ కదా, సో మెల్ట్ అవుతుండే, కొంచెము డౌన్ అయిందనమాట. బట్ కేక్ మాత్రం నాకు చాలా బాగా నచ్చింది. ఎంతో క్యూట్గా ఉండేనో కేక్ మాత్రం. సో ఇక్కడ నేను కూడా టాటూ వేయించుకుంటున్నాను అనమాట. సో ఎన్ లెటర్. సో మిగిలిన పిల్లలందరూ డ్యాన్స్ చేయడంలో బిజీగా ఉంటే మా చిక్కు మాత్రము అటు సైడే రాలేదనమాట. ఆమె చూసారు కదా, మొత్తం బెలూన్స్ వాటి దగ్గర గోడలు ఎక్కడము అట్లాంటి అన్ని పనులు చేస్తే పిల్లలు చూస్తుండగానే పెద్దవాళ్ళు అయిపోతారు. ఒక్కోసారి మనమే షాక్ అవుతాం అనమాట, వీళ్ళు ఏంటి ఇప్పుడే ఇంత పెద్దవాళ్ళు అయిపోయారు ఏంటి అని చెప్పి. సో అట్లనే నాకు కూడా అట్లనే అనిపిస్తుంది వీళ్ళని చూస్తుంటే. మొన్నటి దాకా ఎంత బుడ్డి బుడ్డిగా ఉండేటోళ్ళు ఇప్పుడు అంత పెద్దవాళ్ళు అయిపోయారు అసలుకి అని చెప్పి. సో వీళ్ళిద్దరూ ఇంట్లో ప్రాక్టీస్ కూడా చేయరు, బట్ స్టేజ్ మీదకి ఎక్కేసరికి మాత్రం మొత్తం రచ్చ చేసిస్తారనమాట. సో క్యూట్ ఎక్స్ప్రెషన్స్ అండ్ క్యూట్ స్టెప్స్తోని. సో ఇప్పుడు ఎట్లుంది సిచ్యువేషన్ అంటే వీళ్ళని చూసి మేము నేర్చుకోవాలి అన్నట్లుంది అనమాట సిచ్యువేషన్. సో నాకైతే అట్లనే అనిపిస్తుంది. బాబోయ్, వీళ్ళు అసలు ఈ కాలం పిల్లలు అయితే ఎంత ఫాస్ట్ ఉన్నారో, ప్రతిదీ కూడా చాలా ఈజీగా నేర్చేసుకుంటున్నారు. సో వాళ్ళు ఎప్పుడు నేర్చుకుంటున్నారో కూడా తెలియట్లేదు వాళ్ళు, ప్రజెంట్ చేసే వరకు కూడా. సో ఇక్కడ నేను ఈ సాంగ్స్ ఏంటి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ఈ టైంలో ఫుల్లీ ట్రెండింగ్ ఉన్న సాంగ్స్ అనమాట. సో ఎక్కడ ఏ ఫంక్షన్లో అయినా ఇవే సాంగ్స్ ఇప్పుడు కంటిన్యూస్గా వాటిపైన డ్యాన్స్ చేస్తూనే ఉన్నారు అందరు కూడా.
ఇక్కడ మా చిక్కు ఏం చేస్తుందో చూపిస్తానండి. సో ఆమె మొత్తము అక్కడ ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా స్కర్ట్లో పెడుతుంది అనమాట. సో అట్లా డెకరేట్ చేస్తుంది. సో నేను వెళ్ళి అడగగానే మొత్తం తీసి పడేసింది అనమాట. సో చూసారా ఆ పని చేస్తుంది. సో ఈమె మాత్రము బిభత్సంగా ఎంజాయ్ చేసింది, అందరికన్నా ఎక్కువ చిక్కుగాడు. సో ఇదండి ఈరోజు బ్లాగ్. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు బాయ్.